திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரிதटी சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி ஸ்வோச்சிஷ்டாயாம் சஜனிகலிதம் யா பலாத்கிருத்ய புங்க்தே கோதா తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో 27వ రోజుకి మనం చేరాం. ధనుర్మాస వ్రతం స్నాన వ్రతం. నీళ్లల్లో స్నానం కాదు ఇది. ఉత్తముడైన భగవంతుడి కళ్యాణ గుణములలో స్నానం. అది జీవుడికి ఎప్పుడు లభిస్తుంది? కర్మబంధం తొలగితే లభిస్తుంది. మోక్షం మోక్షం అని అంటుంటారే, ఈ మోక్షం అనంటే ఏదో లోకానికి పోవడం కాదు. మోక్షము అనంటే కర్మబంధము నుంచి విడివడుట. ఆ కర్మబంధం అనేటటువంటిది అన్ని రకాల అనర్థాలకి కారణం. మనని శరీరాల్లో తిప్పేది, రకరకాల పనులు చేయించేది, రకరకాల కష్టాలని మనకి చూపించేది. మనిషి, దేవత, జంతువు, రాయి, రప్ప, పక్షి, క్రిమి, కీటకం ఇలాంటి జన్మలనిచ్చేది. ఒక శరీరం తర్వాత మరొక శరీరంలోకి, ఇందులోంచి ఇంకో దాంట్లోకి ఇలా తిప్పేది. ఇదంతా కూడా ఈ కర్మే. ఈ కర్మ మనని పట్టి ఉంచుతుంది, తిప్పుతూ ఉంటుంది. ఈ కర్మ తొలగింది అనంటేనే జీవుడికి ఇందులోంచి విడుదల ఏర్పడితేనే తన యొక్క సహజ స్వరూపం తెలుస్తుంది. ఆ సహజ స్వరూపం తెలిస్తే తాను భగవంతుడికి చెందినవాడును అనేటువంటి ఇంగితం ఏర్పడుతుంది. అప్పుడు చేయవలసిన ప్రయత్నం కనుక వీడి చేసినట్లయితే అప్పుడు భగవంతుడు తన దయతో వీడిని తన సన్నిధానానికి స్వీకరిస్తాడు. ఇది సంక్షిప్తంగా. జన్మలన్నింటిలో దుర్లభో మానుషో దేహ దేహినాం. మానవ జన్మ ధరించడం అనేటువంటి చాలా కష్టం అండి. లభిస్తే చాలా అదృష్టవంతుడు. లభించిన తర్వాత వాడుకుంటే దాని ఫలితం పొందినట్టు, వాడుకోకపోతే అదృష్టాన్ని నాశనం చేసుకున్నట్టు. ఈ ఎర్రపు ఆ అనురాగానికి సూచకంగా మన వాళ్ళు ఎర్ర ధాన్యాన్ని చెప్తారు. ఎర్ర ధాన్యాన్ని సెన్నెల్ అని అంటారనమాట. ఎర్రటి ధాన్యం. అయితే పైన ఉండేటువంటి పొర ఎర్రటిది. ధాన్యానికి పొర ఎర్రగా ఉంటుంది. అది తీస్తే లోపల బియ్యం ఉంటుంది. అది ఉడికితే అన్నం అవుతుంది. ఈ అన్నాన్ని ఆరగించడానికి వీలుగా తయారు చేసుకోవాలన్నమాట. ఈ పైన ఉండేటటువంటిది ఎర్రధాన్యం లాంటిది కావాలి మన శరీరం. అంటే ఏదో శరీరం వచ్చిన తర్వాత దాన్ని రకరకాల పనులకు ఉపయోగించి పాడు చేయడం కాకుండా భగవత్ ప్రేమమయమైన జ్ఞానం కలిగేట్టుగా దీన్ని ఉపయోగించాలి. కృష్ణుడి దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఏం కావాలరా అంటే, నిన్నటి దినాన ఒక 6 వస్తువులు కావాలి అని చెప్పారు. సరే అన్నాడు ఆయన. మరొక లిస్టు తీసి ఈ 6 వస్తువులు కూడా కావాలి అంటారు ఈవేళ. ఇప్పుడు ఆయన కాదనడానికి లేదు. ఈ 6 వస్తువుల్లో చివరిది నీతో కలిసి మేము పాయసాన్ని ఆరగించాలి అన్నారండి. ఇది చెప్పింది మనవాళ్ళు. అయితే ఆ తమాషా, ఆ పాయసం ఎట్లా ఉండాలి అనేదని ఆండాళ్ళ తల్లి బలి అద్భుతంగా వివరిస్తుంది. నెయ్యి పూర్తిగా నిండి ఉండాలి. మూడ నెయ్యి పేదు. ఆ నీతి క్రింద పాలలో ఉడికిన అన్నం ఉండాలి. అసలు ఉడికిపోవాలి తప్ప దాంట్లో మెతుకులుగా కనిపించకూడదు. పాలల్లో పంచదారో లేకపోతే బెల్లమో వేస్తే ఆ తీపి అనేది పైనుంచి కింద దాకా ఎక్కడా విడుదల లేకుండా కలిసిపోయి ఉండాలి. కానీ అది తెలియదు. రుచి నాలుక మీద పెడితే తప్ప తెలియదు. పాలది రంగు కనిపిస్తూ ఉంటుంది. లోపల బియ్యం ముట్టుకుంటే తెలుస్తుంది తప్ప లేకపోతే తెలియదు. అసలు ఇది 1, 2, 3 అనేట్టుగా ఉండాలన్నమాట. అంతలాగా ఉడికిపోతే దాంట్లో మధ్యలో అక్కడక్కడ ఏదైనా జీడిపప్పు, కిస్మిస్, ఇంకా మిగతా పప్పు గుండ్లు ఏదో మొత్తానికి అవి కిస్మిస్ ఇవన్నీ వేసి దాన్ని తయారు చేయాలి. పైన మాత్రం నెయ్యి పూర్తిగా ఉండాలి. ఇలాంటి పాయసం కావాలి మాకు.
ఇదివరకు ఒకసారి కృష్ణావతారంలో ఆయన చల్దులు ఆరగించడం అనేది ఒక సన్నివేశం చేశాడండి. ఆయన వనాల్లో ఉండేటప్పుడు ఒకనాడు మొత్తం అందరినీ కూర్చోబెట్టుకొని అందరినీ వాళ్ళని తెచ్చుకోమని చెప్పి మధ్యలో తనుండి అద్భుతమైనటువంటిది అది చల్దులు ఆరగించుట అనేదనమాట. చక్కగా అందరినీ తీసుకురమ్మని అందరికీ పెట్టి ఒక్కొక్కడి దగ్గర ఉండేది ఎలా ఉందో తను రుచి చూస్తూ వాడికి అంతొచ్చి రుచి చూపిస్తూ ఇది ఒక అద్భుతమైన అనుభవం. అది ఇది చూసే బ్రహ్మగారికి పాపం చాలా కోపం వచ్చి తల తిరిగిపోయి, ఏమిటో ఈయన భగవంతుడు అంటున్నారు అంతాను. భగవంతుడు అంటే నాకు కూడా ప్రభు ఎంత గొప్పవాడై ఉండాలి, నేనే నిప్పుని కడిగే అంత ఆచారంతో ఉంటా, వీడేమిటి భగవంతుడు అంటారు. ఆ గొల్ల పిల్లలతో కూర్చుని చేతిలో ఊరగాయలు గట్రా పెట్టుకొని ఇందులోంచి తీసి వాడికి పోస్తూ వాళ్ళలోంచి తను తీసుకుంటూ అవ్వా ఏమిటి ఆ మడి ఆచారం దడి లేకుండా వీడినా దేవుడు అంటారు, వీడికి బుద్ధి చెప్పాలి, వీడికి ఇలాంటి కబుర్లు చెప్పేవాడికని అక్కడ ఉండే దూడలని తీసుకుపోయి దాచేసి అది వెతకడానికి కృష్ణుడు పెడితే ఈ పిల్లలందరినీ దాచేసి పాపం చాలా ఇబ్బంది పడ్డాడండి. తర్వాత ఒక ఏడాది పాటు అట్లా వాళ్ళని అట్టే పెట్టి ఆ తర్వాత వచ్చి చూస్తే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. తను గుహలో దాచిన గోవులు అక్కడే ఉన్నాయి, ఆ గోపాలు అక్కడే ఉన్నారు. ఊళ్ళోకి వెడితే ఊళ్ళో ఆ పశువులన్నీ ఊళ్ళోనే ఉంటున్నాయి, ఊళ్ళో గొల్ల పిల్లలతో ఊళ్ళోనే ఉన్నారు. ఇక్కడ అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నాయి. ఏమిటి ఆశ్చర్యం, నేను అలాగ బంధించి పెడితే మళ్ళీ డూప్లికేట్స్ అందరినీ ఎవడు తయారు చేశాడు రా అని చూసుకున్నాడైనా. ఎవడేమిటి కొంచెం జాగ్రత్తగా వెళ్ళి చూస్తే ప్రతిరూపము కృష్ణుడే, ప్రతి దూడ కృష్ణుడే, ప్రతి కర్ర, ప్రతి చెప్పు, ప్రతి తలపాగా అంత మొత్తం వాళ్ళు ధరించే అంత కృష్ణమయం. అప్పుడు తెలిసింది కృష్ణుడని ఇదివరకు తాను ఆక్షేపించినటువంటి ఆ పిల్లవాడు సాక్షాత్తు పరమాత్మ. తను ఒకసారి చేసిన మరోసారి చేయలేడండి బ్రహ్మగారు. నా ప్రభువే అని గుర్తించి వచ్చి చతుర్ముఖ బ్రహ్మగారు నమస్కారం పెట్టాడు ఆయన దగ్గర. ఇది చూసింది మా గోదాదేవి. ఏమిటి మా చల్దులు ఆరగించడం, చల్దులు ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఉంటాయి కనుక ఇప్పుడు మంచి పాయసం తీసుకుందాం, మనం మంచి నేతిలో తయారు చేసినటువంటి పాయసం మనం తిందాం అని మనకి ధనుర్మాసానికి ఈవేళ గోదాదేవి పాయసం కావాలి మాకు అని అడిగింది. ఆకలి తీరడం కోసం కాదు, అన్న కలిసి ఉండడం కోసం అంతే. అయితే ఎలా తినాలి? అది కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా. కలిసి ఉండడంలో ఉండేటటువంటి సుఖం ఏమిటో లోకానికి తెలిసేటట్టుగా, అది ఎంత అద్భుతమైనటువంటి ఆంతర సంపదనిస్తుందో తెలిసేట్టుగా మనం దాన్ని ఇలా తీసుకుని తింటుంటే, అది మోచేతి నుంచి కారుతూ ఉంటే, దాని వైభవం లోకమంతా చూస్తూ ఉంటే, ఆనందిస్తూ ఉంటే, అది చూసి మనం ఆనందించగలిగేటట్టు ఉండాలయ్యా. మన మనస్సులలో ఉండే తాపము చల్లారవలే, అలాంటి పాయసం మాకు కావాలి అని గోదాదేవి ఇది చూసి లోకమంతా కీర్తించాలి అని కోరుతుందండి. ఇవాళ పాసురం 27వ పాసురం, మంచి పాసురం, ఒకసారి పాడదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం కూడారై వెల్లుం సీర్ గోవిందా ఉందన్నై పాడి పறைகொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்புவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவார கூடி இருந்து కుళిర్దు ఏలోరెంబావాయ్. మాకు ఇదయ్యా కావాల్సింది అని చెప్పింది గోదాదేవి. ఏం కావాలి, ఎలా ఇవ్వాలి, ఎవరివ్వాలి అంటే నువ్వే ఇవ్వాలి. నేనెవరు, ఎవరంటావేమిటి, మావాడివి నువ్వు. గోవిందా, నువ్వు గోవిందుడువా అంటే ఇదివరకు నా పేర్లు ఏవో ఇతరమైన పేర్లు ఏవో చెప్పారే. కృష్ణావతారంలో గోవింద అనే పేరు ఈయన కష్టపడి సంపాదించుకున్న పేరండి. ఎందుకంటే మిగతా పేర్లు చాలా ఆయనకు ఉండొచ్చు, నారాయణ, పాలకడలో పవళించిన పరంధాముడు, కేశవ, మాధవ, ఎన్నైనా ఉండొచ్చు. కానీ కృష్ణావతారానికి మాత్రం కష్టపడి సంపాదించుకున్న పేరండి గోవిందుడు. కష్టపడి సంపాదించుకుంటే ఎవరికైనా ఇష్టమే కదండి. 7 రోజులు పర్వతాన్ని వేలి మీద నిలబెట్టి సహించి ఇంద్రుడికి బుద్ధి చెప్పిన తర్వాత ఇంద్రుడు
పాపం సిగ్గుతోటి తల వంచుకుని రహస్యంగా వచ్చి ఈయనకి పాలతోటి అభిషేకం చేయించి, ఇప్పుడు నువ్వు గోపిక ముక్తి అయి నువ్వు అవతరించావు కనుక అట్లాంటి మహానుభావుడు నువ్వయ్యా, నేను తెలియక తప్పు చేశా, ఏదో ఆ వేళ ఆకలి కోపం వచ్చింది, నేను తిందాం అనుకుని వెళ్ళింది అక్కడ కనిపించకపోయేటప్పటికి ఒక కోపం వచ్చేసి రాళ్ళవాన్ని కురిపించాను, ఏమనుకోకు, సారీ 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 అని పాపం కాళ్ళ మీద పడి ప్రార్థన చేసుకుంటే సర్లే వదిలిపెట్టేశాడు పాపం స్వామి. అప్పుడు తనకి స్వామి మీద ఉండేటువంటి భక్తిని తెలుపుకోవాలి అని కామధేనువు లాంటి వాటిని తెప్పించి వాటి యొక్క క్షీరాలతోటి స్వామికి అభిషేకం చేసి ఈయన గోవిందుడు అని ఒక పట్టాని ఆయన కట్టాడండి. అది పట్టా అభిషేకము అని అంటారు. అంటే గోవింద అనేటువంటిది కష్టపడి సంపాదించుకుందనమాట అండి. కూడారే వెల్లుం సీర్ గోవింద, ఎవరైతే నిన్ను కూడద్దు, నీ దగ్గరికి రావద్దు అనుకుంటారో అలాంటి వాళ్ళని కూడా నువ్వు నీ స్వాధీనం చేసుకోగలిగే యోగ్యత కలిగిన వాడు గోవిందుడవు అన్నారు. అంటే ప్రేమించిన వాడి పని దూరం అవుతారండి? అవుతారని చెప్పాం కదా మనం గతంలో. ప్రేమించిన వాళ్ళకు కూడా ఏమో ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే ఆయనకి ఏ రకమైన దోషం అంటుకుంటుందో మన వల్ల, కనుక మనం కష్టమైనా పడదాం, ఆయనకి మాత్రం శ్రమ కలిగించొద్దు అనుకుంటూ దూరం అయ్యేవాళ్ళు కొందరు ఉంటారండి, నమ్మాళ్ళు వారు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకు కూడా తనలో ఉండేటటువంటి ఎందుకు కొరగాని వాణ్ణి కూడా పాలు నీళ్ళని తనలో చేర్చుకున్నట్టుగా తనతో చేర్చుకొనగలిగే స్వభావం కలవాడు, సుశీలము కలవాడు, సౌశీల్యం అంటారు ఆ గుణాన్ని. అలాంటి గుణం కలిగిన వాడండి అని తెలిస్తే, ఓ అలానా, అయితే మనం కూడా వెళ్ళవచ్చునన్నమాట అని ఒక ధైర్యాన్ని కలిగించడం. రాముడు వేసినటువంటి బాణాల ప్రభావం చూసిన తర్వాత అబ్బో రంజనీయస్య విక్రమైహి అని అన్నాడండి ఆయన. తన పరాక్రమంతో ఏమి దాటి బాణం ఎప్పుడు పడతాడు, తీస్తాడు, సంధిస్తాడు, వదులుతాడు, తెలియకుండా ఎంత వేగంగా వేస్తాడు. ఇన్నాళ్ళకి నాతోటి దీటైనటువంటి ఒక వీరుడు దొరికాడని ఆనందంగా ఉంది సుమా అని అనుకున్నాడండి ఆయనే. అంటే ద్వేషించే వాళ్ళని కూడా ఆకర్షించగలిగేటటువంటి పరాక్రమాది గుణాలు, ప్రేమించిన వాళ్ళని దూరం అయిపోతుంటే వాళ్ళని దగ్గరికి తీసుకోగలిగే సౌశీల్యాది గుణాలు, సౌలభ్యాది గుణాలు. మరి ఇంకెందుకు పట్టించుకొని వాళ్ళు ఉదాసీనులు కొందరు ఉండండి, ప్యాసివ్ ఫెలోస్. వాళ్ళని ఏం చేస్తాడండి? అలాంటి పట్టించుకోకుండా ఉండే వ్యక్తులకి కూడా తన దగ్గర తీసుకోగలిగేట్టుగా తన యొక్క సన్నిధానంలో ఉత్సవాలు, ప్రసాదాలు ఇలాంటి వాటి ద్వారా ఆకర్షిస్తారటండి. ఆలయాల్లో దేవుడికి బోర్డని అలంకారాలు చేస్తారండి. ఎందుకండి చేయడం? దేవుడికి అవసరమా ఉందని? అంటే దేవుడు అవసరం కోసం చేయట్లేదు, అవి భక్తులకి శ్రద్ధ కలగడం కోసం చేస్తున్నవి. సరే ఆ డెకరేషన్ ఏదో చూసొద్దామని దేవుడి గుడికి పెడతాడు అనుకుందాం. సరే పెడితే అప్పుడు ప్రసాదాలు గోష్ఠి చేస్తున్నారు. అయితే వీడి చేతికి మంచి చక్కటి చక్కెర పొంగలి, అయితే ఇప్పుడు ఇవాళ కూడారేలంటే మంచి పాయసం పెట్టారండి. చూస్తే బాగుంది, చాలా రుచిగా ఉంది. ఓహో ఇలా కూడా పెడతారన్నమాట. ప్రసాదం ఒక ఆకర్షణ. సరే అక్కడికి వెళ్ళాడు, చూశాడు, ఆ అలంకరించిన మంటపాన్ని చూశాడు. ఆ మంటపాన్ని చూస్తూ అక్కడ మాట్లాడుతూ ఉండే సందర్భంలో అక్కడ ఎవడో ఒకడు ఆలయం దగ్గర ఒక ప్రవచనాన్ని చెబుతూ ఉండగా ఈయన విన్నాడు. వీడికి ఒక రకమైనటువంటి శ్రద్ధ కలిగింది. నిజానికి దాని మీద శ్రద్ధతో వెళ్ళే, కానీ అది పని చేసుకుంటుంటే చెవులు తెరిచే పెట్టాడు కదా, కనుక ఏదో మాటలు వినిపిస్తుంటాయి. ఎవరో పెద్ద మనిషి ఏదో చెప్తున్నాడు, సరే ఏమిటో కాసేపు వచ్చాం కనుక అలాగే వాడు పని చేస్తున్నారు కనుక ఈ లోపల విందాం, రెండు మాటలు విన్నాడు, ఉపయోగపడ్డట్టు అనిపించింది. సరే మర్నాడు మళ్ళీ వచ్చాడు, మర్నాడు మళ్ళీ వచ్చాడు, 3 రోజులు విన్నాడు, బాగున్నాయి. వెళ్ళిన పని వేరైనా తనకి వినిపించినటువంటి మాటల యొక్క ప్రభావం చేత ఏదో రకంగా వాడికి అందులో ఒక మంచి వినిపిస్తే క్రమంగా వాడిలో అది మంచిని అంకురింపచేసి ఒకనాడు అసలు ఆలయమే పరమావధి అయిపోయేటువంటి అతి ఉత్తమ ఒక భక్తుడిగా తను మారిపోవచ్చు. కనుక ఉదాసీనంగా ఉండేవాడికి కూడా శ్రద్ధ కలిగించేటటువంటి స్థానం అది. ప్రసాదం ఒకటి, ఈ మాటలు ఒకటి అక్కడ మనకి వినిపిస్తాయి.
అది భగవంతుడి గుణాలకు సంబంధించింది. కనుక ప్రేమించిన వాళ్ళని, ద్వేషించిన వాళ్ళని, ఉదాసీనంగా ఉండేవాళ్ళని మెల్లమెల్లగా క్రమ పద్ధతిలో ఆకర్షించగలిగేవి భగవంతుడికి ఉండే ఉత్తమ గుణములు. కూడార్ అంటారండి ఆ దరి చేరని వాళ్ళని. కూడారై దరి చేరని వాళ్ళని వెల్లుం తన గుణముల చేత స్వాధీనపరుచుకోగలిగే గోవిందా, నువ్వు అలాంటి వాడివయ్యా. మేము అలాగే ఉండేవాళ్ళం చాలా కాలం. గోదాదేవి గోపికలు చెప్తున్నారు, మేము కూడా మాకుండేటువంటి గర్వంతో, మాకుండే అభిమానంతో మేము ఎక్కడికైనా వెళ్ళడం ఏమిటను ఉండేటటువంటి మమ్మల్ని కూడా నువ్వు నీ సన్నిధికి వచ్చేటట్లు చేసుకోగలిగినటువంటి గుణశీలివి నువ్వు. ఇది భగవంతుడి యొక్క గొప్పతనం అండి. సరే మీరు ఎందుకు వచ్చారో చెప్పండి ఇంతకైనా అని అడిగాడు ఆయన. వెల్లుం సీర్ గోవిందా ఉందన్నై పాడి, మేము నిన్నే పాడతాం, నీ నామ సంకీర్తన చేస్తాం, చేసి పాడి పరైకొండు, నువ్వేదో పరై అని ఇస్తున్నావు కదా, దాన్ని మేము స్వీకరిస్తాం. అయితే స్వీకరించిన తర్వాత వ్రతం చేయిస్తావు. నువ్వు చేయించిన వ్రతం వల్ల మంచి వానలు వస్తాయి, దానివల్ల ఊరి వారికి అందరికీ క్షేమం కలుగుతుంది. ఊరి వారంతా కూడా ప్యాం పెరు సమ్మానం, వ్రతం చేసింది మా ద్వారా కదా, అంతేదా మాకు అందరికీ సత్కారం చేయాలి, మేము ఒక సత్కారం పొందాలి. అంటే వీళ్ళు సత్కారం పొందడం కోసం చేస్తున్నట్టు ఆ వ్రతం అంతటిని అంటే కాదు. కానీ వీళ్ళకి చేసే సత్కారం వీళ్ళ లీడర్గా ఉండి చేయించింది ఆయనే కనుక ఆయనకి ఆ గొప్పతనం వెళ్ళేది. ఏదైనా మంచి పని జరిగింది అంటే ఆయన వల్ల కదండి జరిగేది. అది ఎవరు చేసినా చేయించేవాడు ఆయన కనుక ఆయనకి ఒక సత్కారం, ఆయనకి సత్కారం అయ్యేటట్లుగా ఉండడమే మనం చేయాల్సినటువంటి పని. అంచేత మాకు అదే ఆనందం. యాం పెరు సమ్మానం, మేము ఒక మంచి సత్కారం పొందాలి. ఎలా ఉండాలి? నాడు పుగഴం పరిసినాల్ నన్రాగా, లోకం అంతా కూడా పుగഴం పరిసినాల్ కీర్తించేట్టు ఉండాలి. అందరూ కూడా దించు సెహబాష్ సెహబాష్ అనుకోగలగాలి. అది చక్కగా ఉండాలి. అంటే లోకం కీర్తించేది భగవంతుడి యొక్క వైభవాన్ని కదా, చేయించేవాడు ఆయన కనుక. అంచేత అది ఎంత పొగిడితే అంత ఆనందం, అది లోకం ఎంత గుర్తిస్తే అంత ఆనందం దైవాన్ని. అలాంటి దానికి ఒక పరికరంగా ఉపయోగపడ్డాను అంటే అది ఆనందమే కదా. సరే, దానికి తగ్గట్టుగా నువ్వు మాకు ఇప్పుడు ఆ సత్కారాలు చేయాలి. ఏమేమి సత్కారాలు కావాలి? సూడగమే తోళ్వళయే, సూడగం అంటే చేతికి ధరించేటువంటి కాదు. ఇదివరకు మేము ఆభరణాలు ధరించమన్నారన్నమాట రెండో పాటలో. ఎందుకని ఇప్పుడు ఎడబాసి ఉండడం చేత ధరించమన్నారు. ఇప్పుడు స్వామి ధరింపచేస్తున్నాడు కనుక ఇప్పుడు అన్నీ ధరిస్తాం. ఆయనంతటా ఆయన ధరింపచేసేనాడు ఏది మేము కాదనేది లేదు. కానీ మా అంతటమే మా సుఖం కోసం అంటూ ఏది మాకు అవసరం లేదు. ఇప్పుడు స్వామి ధరింపచేస్తున్నాడు కనుక ఇప్పుడు అన్నీ వీళ్ళకి కావాలి. ఏమేమిటవి? ఒకటి సూడగమే, మేము మంచి చక్కటి గాజులు వేసుకోవాలి. ఇప్పటిదాకా వీళ్ళకి గాజులు లేవు, వ్రత నియమం కనుక భోగ్య వస్తువులు ఉండవు. కానీ వ్రతం పూర్తయితే అవి ఆయన అనుగ్రహించేవిగా కావాలి. ఒకటి సూడగమే, రెండవది తోళ్వళయే, భుజాలకి పెట్టేటటువంటి ఒక భుజ కీర్తులు అని అంటారు, మాకు అది కావాలి. తోడే, చెవికి పెట్టేటటువంటి క్రింది ఆభరణాలండి, దుద్దులో ఏదో అంటారు చెవి కింద పెట్టేవాటిని, అలాంటిది ఒకటి కావాలి. ఆ తర్వాత సెవిప్పువే, సెవిప్పు అంటే పై భాగంలో అలంకరించేదండి చెవికి. సాధారణంగా ఇదివరకు ఆ చెవికి కన్నం ఉండేది, మంచి పరిమళించే పుష్పాలు పెట్టేవారు. ఈ పైన పెట్టేది ఒకటి, క్రింద పెట్టేది ఒకటి, అంటే రెండుకి ఇలా కలిపి పెట్టేది ఉంటుంది. ఆభరణాలు ఇదివరకు మేము ఆభరణాలు మా అంతటా మేము పెట్టుకోమన్నారు. ఇప్పుడు వ్రతం పూర్తవుతోంది కనుక ఇప్పుడు ఆయన ఇచ్చేది కనుక ఏవైనా ధరించవచ్చును. చేత మాకు తోడే సెవిప్పువే, చెవికి ధరించే ఆభరణం. దాని తర్వాత పాడగమే, పాదానికి ధరించేటువంటి ఆభరణం, గజ్జెలు లాంటివి అనుకోండి, వేళ్ళకి ధరించేటటువంటి ఆభరణాలు, మణికట్టు దగ్గర ధరించేటటువంటి గజ్జెలు లాంటివి, అవి కూడా మాకు కావాలి. ఇంకా ఏమేం కావాలో మాకు పెద్దగా తెలియదు. ఎన్ రనయ్య పల్కలనం యా మణివోం,
ఇంకా ఇలా ఏముంటాయో మాకు అలాంటివన్నీ కావాలయా, అవన్నీ ఇప్పుడు నువ్వు అలంకరిస్తానంటున్నావు కనుక మేము ఇవాళ అన్నీ అలంకరించుకుంటాము. తమాషాగా గోదాదేవి చెప్తోంది ధరించే ఆభరణాలు ఏమేమిటో. ఒకటి, మనకి భగవంతుణ్ణి గురించినటువంటి ఇలాంటి జ్ఞానం కలిగినప్పుడు భగవత్ సన్నిధానానికి చేరితే ఆయన యొక్క చేరికని తెలియచేసే కొన్ని గుర్తులండి. ఏమేమిటవి? ఒకటి, చేతికి ధరించే కంకణం, నేను భగవంతుడికి చెందిన వాడిని అని తెలియచెప్పేది. భగవంతుడు గ్రహించేది పాణిగ్రహణం కదా, దానికి గుర్తు చేతికి ధరించే కంకణం. భగవంతుడిని చేరితే కలిసే భుజానికి ధరించేటటువంటి భుజకీర్తి. 2, భగవంతుడి యొక్క నామాన్ని విన్నప్పుడు, మాటని విన్నప్పుడు ఆ చెవి దగ్గర ఒక ఆభరణం ఉండాలి, పరిమళించేది ఉండాలి కనుక చెవికి ఒక ఆభరణం క్రిందది. అట్లానే చెవికి పైన ధరించేటువంటి ఆభరణం. అన్ని రకాల అలంకరణలు మాకు కావాలి అంటున్నారు మన వాళ్ళు. ఏదో చిన్న చిన్న ఊరికే వేసేసుకుని వెళ్ళడం కాదండి, ఏదో మొక్కుబడి కోసం పెట్టుకున్నట్టు కాదు, అద్భుతమైన ఆభరణాలు కావాలి. భగవంతుని యొక్క సన్నిధానానికి వెళ్ళినప్పుడు మనకి ఆచార్యులు ధరింపచేసే కంకణం ఉంటుంది. వారు మనకు అందించే భుజ అలంకరణలుగా ఇచ్చేటటువంటి శంఖ చక్రాది గుర్తులు ఉంటాయి. వారు చేసే ఉపదేశానికి మూలమైనటువంటి నారాయణ మంత్రం మనకు వస్తుంది, ఆచార్యులు మనకు అందించేది. దాని తర్వాత చెవి పువ్వు అంటుంది గోదాదేవి, చెవికి పరిమళాన్ని ఇచ్చేది. అది పరిమళం ఇచ్చేటువంటి ద్వయ మంత్రం అంటారు. గురువు చేసే ఉపదేశంలో 2వ మంత్రం తిరుమంత్రం ఒక్కటి, ద్వయ మంత్రం ఒక్కటి, అది కావాలంటుంది. దాని తర్వాత పాడగమే పాదానికి ధరించే ఆభరణము అని మరొకటి అన్నమాట. అది మామూలుగా అయితే పాదానికి ధరించే ఆభరణం పెట్టుకునేటటువంటి గజ్జెలు లాంటివో లేదా వేళ్ళకి పెట్టేటువంటి మట్టెలు లాంటివో ఉంటాయి, మామూలుగా పాదాలకి పెట్టుకునేది. కానీ మాకు కావాల్సింది పాడగమే, మంచి నడకని కలిగించగలిగినది. ఏది అంటే 2వ మంత్రం తర్వాత ఇచ్చే గురువు గారిది 3వ మంత్రం చరమ శ్లోకం అంటారు. ఇది పాదబద్ధంగా ఉంటుంది, 4 పాదాలతోటి ఒక మంచి శ్లోకంలా ఉంటుంది. అది సర్వధర్మాన్ పరిత్యజ్య అనేది. అది పాదానికి ఆభరణం అంటే ఆచరణని నేర్పేది అని అర్థం, మంచి ప్రాక్టీసెస్ని మన చేత చేయించేది అని అర్థం అన్నమాట. కనుక మాకు కావాల్సింది అలాంటి వస్తువులన్నీ కావాలి. వీటన్నిటిని కూడా మొత్తం మేము ఇదివరకు ధరించమన్నాం, ఈవేళ ధరిస్తామంటున్నాం మేము. దాని తర్వాత ఏం చేస్తారు? అదన్పిన్నే ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు భగవంతుని యొక్క దివ్య వైభవాన్ని శ్రవణం చేయడం, మనసులో నింపుకోవడం. పాయసం, అదే పాయసం భగవంతుని యొక్క సేవ, దాన్నే కైంకర్యము అని అంటారు. ఇది ఎప్పుడు ఉండాలి అంటే ప్రీతితోటి నిండింది, ప్రీతికారిత లేదా ప్రీతి ప్రేరితమైనటువంటి కైంకర్యం కావాలి. ఏదో ఏడుస్తూ భగవత్ సేవ చేయడం కాదు కదండి, ఎవడో చెప్పాడని భగవత్ సేవ చేయడం, నిర్బంధంగా భగవత్ సేవ చేయడం కాదు కదా. ప్రీతి తోస్తే ఉండబట్టలేక చేసే సేవ కావాలి, అది పాయసం అన్నమాట. నిజానికి ఈ జీవుడికి మోక్ష దశలో భగవంతుడితోటి అట్లాంటి కళ్యాణ గుణ పూర్ణమైనటువంటి ఆనంద అనుభవం ఉంటుంది అని మనకి వేదాలు చెప్తున్నాయి. ఈ జీవుడే ఒక అన్నపు మెతుకు లాంటివాడు, భగవంతుడు కూడా అన్నపు మెతుకు లాంటివాడే. ఆయన్ని అన్నమంటారు, వీడిని అన్నమంటారు. కానీ ఈ అన్నపు గింజల అన్నీ కూడా మంచి పాలలో ఉడకాలండి. ఆ పాలు భగవంతుడి గుణములు అంటారు. ఈ భగవంతుడు గుణాలను మనకి వర్ణించి ఇచ్చేటటువంటివి వేదాలు, అవి గోవులు అన్నమాట. గోవులు ఇచ్చే పాలు గుణాలు కనుక అలాంటి వాటిల్లో ఈ అన్నపు గింజలు 2 కూడా నాని ఉడికితే అసలు వాటి ఉనికి మనకి తెలియకుండా ఉంటాయి. 2 విడివిడిగానే ఉంటాయి. ఏదో మోక్షం వచ్చిన తర్వాత జీవుడు దేవుడు అయిపోతాడా, లేకపోతే జీవుడు లేకుండా పోతాడా? నో, ఉంటారు. కానీ విడిగా చూపటానికి వీలు కానంత ఘనిష్టంగా కలిసి ఉంటారు. చేత ఆ పాలల్లో కళ్యాణ గుణాల్లో జీవదేవులు ఇద్దరూ కూడా కలిసి దాంట్లో ఉడకాలి, దాంట్లో నిండిపోవాలి. అయితే దీనికి కారణం ప్రీతి కావాలి, తీపి. ఇది అంతటా కలిసి ఉండాలి. దాన్ని మనకు కలిగించేటటువంటిది విశ్వాసం, అది నెయ్యి, అది పైన ఉండాలి. ఇది ఒక పాయసం.
ఇది ఆనందిస్తూ అనుభవిస్తుంటే మూడనై పెయిదు ముழங்கை వడివారా, అది నేతితో నిండి ఉండి ఇలా తీస్తే ముழங்கை వడివారా, అది మోచేతికుండా కారాలంటే ఎంత సంపద ఉండాలి ఏం కదా, అంత వైభవం మాకు కావాలి. అయితే ఇది ఆకలి తీరడం కోసం కాదనుకున్నాం కదా. కూడి ఇరిందు, మనం కలిసి ఉండడం అనేది ప్రధానం. తిరుప్పావైకి మూలం ఇదేనండి. అందరం కలిసి ఉండాలి. మంచికి చెడుకి మనం కలిసి ఉండాలి తప్ప ఎవడికి వాడు ఒంటిపిల్లి రాకాసిలాగా జీవించకూడదు. మేము కోరుకునేది కూడి ఇరిందు, మనం కలిసి ఉండాలి. చక్కగా మనకి కృష్ణుడు గురించి చెప్తారు చూడండి, వాడు గోపికకి మధ్య కృష్ణుడు, కృష్ణుడికి మధ్య గోపిక అన్నట్టుగా అన్నమాట. కూడి ఇరిందు, కలిసి ఉంటే మన మనస్సులు చల్లబడతాయి. కుళిరిందు, ఇది మేము కోరుకునేది అంటూ ఈవేళ ఆ కలిసి ఉండడం అనేది సామీప్యము అని అంటాం. సాలోక్య, సారూప్య, సామీప్య, ఇక చివరిది సాయుజ్యం. కానీ అది లభించాలి అని అంటే దానికి మనలో ఉండేటువంటి నిష్ఠ ఎట్లాంటిది అనేది కొంచెం ఆయన పరీక్షిస్తాడన్నమాట. మనలో అలాంటి శుద్ధి ఉందా లేదా ఆయన చూస్తాడు. దాన్ని మనకి రేపు ఆండాళ్ళ తల్లి చాలా అద్భుతంగా వివరిస్తుంది. రేపు ఆయన చాలా రకాల ప్రశ్నలు వేస్తాడు. ఇంత గొప్ప ఫలితాన్ని ఇవ్వాలంటే దాన్ని ఎన్ని రకాలైనటువంటి పరిశీలన చేసి ఇవ్వాల్సి ఉంటుంది కదా. అంచేత మీలో ఏమిటి ఉంది, ఏ యోగ్యత ఉంది అని పరిశీలన చేస్తాడు. అవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఆయన తృప్తి చెందితే దాన్ని ఇస్తాడు, లేకపోతే కేసు ఫెయిల్ అంటాడనమాట. రేపు మన వాళ్ళు తమలో ఉండేటటువంటి ఆ ఉపాయ నిష్ఠ ఎంతటిది అనే దాన్ని స్పష్టం చేస్తారు. అంటే ఆయన్నే సాధనంగా తీసుకున్నవాళ్ళు వీళ్ళకంటూ వేరే సాధనం ఏం లేదు. గొల్లపిల్లలు కదా, వీడికి ఏంటి చదువా సంధ్య, ఏదైనా కర్మ, యాగమా, యోగమా, అదేం ఉండదు. అదేమి లేదనేది ఆయన దగ్గర స్పష్టం చేయాలి. లేనివాడికైతే లేదని చెప్పుకోవాలి. ఉన్నవాడు కూడా దానిని సాధనంగా తీసుకోలేదని వాడు నిర్ణయం చేయగలగాలి. అది చాలా కష్టమైనటువంటి పని. రేపు మన వాళ్ళు దాన్ని ఎలా చెబుతారో అద్భుతంగా దాన్ని మనం అనుభవిద్దాం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.